ఇంగ్లీష్‌లో నేను వెళ్తాను అని చెప్పడానికి ఐ గో అని చెప్తాము. వెళ్ళాను అని చెప్పడానికి వెంట్ లేదా గాన్ అని యూజ్ చేస్తాము. గో, వెంట్, గాన్ ఈ 3 వర్బ్స్‌ని యూజ్ చేసి వెళ్తాను లేదా వెళ్ళాను అని చెప్పడానికి యూజ్ చేస్తాం. కానీ ఒక ప్లేస్‌కి వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఒక అద్భుతమైనటువంటి పదం ఉంది. దాన్నే హ్యావ్ బీన్ టు, హ్యాస్ బీన్ టు అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూదే ఉందనుకోండి, హ్యావ్ బీన్ టు యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ టు అని యూజ్ చేయాలి. నేను గోవా వెళ్ళాను అని చెప్పడానికి ఐ వెంట్ టు గోవా అని చెప్తే సరిపోతుంది. కానీ గోవాకి వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ టు గోవా అని చెప్పాలి. అతడు గోవాకి వెళ్ళాడు అని చెప్పడానికి హీ వెంట్ టు గోవా అంటే సరిపోతుంది. కానీ అతను గోవాకి వెళ్ళి వచ్చాడు అని చెప్పడానికి హీ హ్యాస్ బీన్ టు గోవా అంటే సరిపోతుంది. అంటే వెళ్ళాను అని చెప్పడానికి సింపుల్గా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద గో వెంట్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి గో కానీ వెంట్ కానీ గాన్ కానీ యూజ్ చేయకుండా హ్యావ్ బీన్ టు, హ్యాస్ బీన్ టు యూజ్ చేస్తే సరిపోతుంది.